నా పేరు గుడాల రాధాకృష్ణ. నా ఏజ్ 49. మాది గజ్వేల్. మా మిస్సెస్ పేరు పద్మజ. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల నుండి సీరియల్గా సిఓ క్లబ్ మెంబర్ అచీవ్ అవుతున్నాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో మీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? మా బామ్మడిది నవీన్, బావా ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే సమ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఇంటర్నేషనల్ షిప్స్ ఉంటాయి, దానివల్ల నువ్వు అనుకునేది సాధించగలుగుతావు అని చెప్పేసి నాకు ప్రిఫర్ చేశాడు. నేను కేవలం ఓన్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి అనే కసితోనే నేను మా గురువుగారిని కలిసినప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళకు వేరే వాళ్ళు రిఫర్ చేసిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి 2014లో బ్యాంకాక్ ట్రిప్ ఉందని చెప్పేసి అక్కడ అనౌన్స్మెంట్ అయితే సరే నేను కంపల్సరీ ఆ మంత్లో ఆ 3 నెలల్లో టార్గెట్ అచీవ్ కావాలి, వెళ్ళాలి అని చెప్పేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏజెంట్ కోడ్ తీసుకోవడము, పాస్ అవ్వడము, రాయడము, అందులో అచీవ్ కావడం 3 మంత్స్లో, వితిన్ 3 మంత్స్లో అంటే 2 నెలల 1 రోజు జనవరి 29న నా జాయినింగ్, 2014లో జాయినింగ్. మొత్తం ట్రిప్ అచీవ్ అయ్యాను. అచీవ్ అయ్యి నేను బ్యాంకాక్ అచీవ్ అయ్యి నా అంబిషన్ కూడా అదే అన్నట్టు. అంటే అప్పుడు నాకు వాళ్ళు రిజెక్ట్ చేశారు, కానీ నేను అచీవ్మెంట్ కావాలి, ఫ్రీగా సంపాదించి అచీవ్ కావాలని చెప్పేసి టోటల్ నేను అనుకున్నట్టు సాధించాక మలేషియా ట్రిప్ అనౌన్స్మెంట్ చేశారు. సరే ఒక్కసారి పోయేసి వచ్చాను కదా, మళ్ళీ వెళ్దాము అనే ఆలోచనతో మలేషియా ట్రిప్ కూడా అచీవ్ అయ్యాను. అచీవ్ అయిన ఆ మంత్లో కూడా అచీవ్ కాగానే నెక్స్ట్ ఇంకొక 2 మంత్స్ అయితే కంపెనీ తీసుకువెళ్తుంది. మలేషియా పోయి రాగానే నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్ విడిచిపెట్టి వేరే బిజినెస్లకు తీసుకెళ్తా అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నాకు మైండ్లో లేదు, అంటే ఇన్సూరెన్స్లో ఉండాలి, చేయాలన్నట్టు. రైస్ మిల్ ఉంది, కిరాణా షాప్ ఉన్నది, సమ్ ఫీల్డ్ ఉన్నది. బట్ అన్నాక నేను ఫస్ట్ టైం బ్యాంకాక్ ట్రిప్ ఉన్నప్పుడు మా ఊరి అతను ఒక అమ్మాయి, అన్నయ్య నేను చిట్టీలు చేస్తున్నా, మీరు నా దగ్గర చిట్టీలు వేయాలి అంటే నాకు అప్పుడు టార్గెట్ ఉన్నది. అంటే నేను నీ దగ్గర చిట్టీలు వేస్తా, బట్ నువ్వు నాకు ఒక పాలసీ చేయాలని చెప్పేసి ఒక కండిషన్తోనే ఆమెకు నేను చిట్టి వేసాను, ఆమెకు పాలసీ చేశాను. నేను మలేషియా పోయి రాగానే నెక్స్ట్ రిన్యువల్ మూమెంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను అనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో సమ్ ప్రాబ్లం ఏర్పడి వాళ్ళ భర్తకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అంటే అప్పుడు పరిస్థితుల వల్ల ఆమెకు చిట్టి అవసరము, నాకు ఇన్సూరెన్స్ అవసరము. బట్ ఆ పాలసీ చేయడం వల్ల అమ్మాయికి వాళ్ళ ఇల్లు కానీ, బంగారం కానీ, ప్లాట్లు కానీ అమ్ముకోకుండా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఆర్థిక పరిస్థితిని కాపాడగలిగింది. అప్పటి నుంచి నేను అదే ఉన్నాను. నేను సంపాదన కాకుండా నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ ఆ ఆర్థిక పరిస్థితిని సాగనివ్వాలని, అట్లే ఎవరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా హెల్త్ పరంగా ఎలాంటి అమౌంట్ పడవద్దు, వాళ్ళు బాధలు పడవద్దు అని చెప్పేసి ఇన్ని రోజులుగా నేను హెల్త్ ఇన్సూరెన్స్లో కొనసాగుతున్నాను. స్టార్ హెల్త్తో 11 ఏళ్లుగా కలిసి నడవడానికి మిమ్మల్ని ప్రేరేపించిందేంటి? అంటే అదే, నేను వచ్చింది ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం. తర్వాత ఈ క్లెయిమ్స్ వాళ్ళ వల్ల, అంటే ఆ కంపెనీ వల్ల, నేను హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల ఇవ్వడం వల్ల చాలామంది క్లెయిమ్స్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యపరమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటున్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నా సంపాదన పాటు, నేను ఇంటర్నేషనల్ తిరగడం పాటు, నన్ను కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ను నమ్ముకోవడం వల్ల చాలామంది ఆరోగ్యపరమైన ఆర్థిక పరిస్థితి, అంటే చాలామంది నా వల్ల కానీ, కంపెనీ వల్ల, నా తోటి ఏజెంట్ల వల్ల కూడా అసలు వాళ్ళ హారంగా హాస్పిటల్ పోతే ఒకటి పొద్దున వెళ్ళంగానే ఆ హాస్పిటల్ ప్రాబ్లం కాకుండా పొద్దున అమౌంట్ అనే అడిగే పరిస్థితి హాస్పిటల్ వాళ్ళది ఉన్నది. కానీ అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, ₹1 కూడా టెన్షన్ అనేది లేకుండా వాళ్ళు అక్కడ క్లెయిమ్ చేసుకోగలుగుతున్నారు. ఆ తృప్తితోని నేను ఇన్నేళ్ళుగా, నేను అసలు 1 ఇయర్నే విడిచిపెట్టాలనుకునేది కూడా 11 సంవత్సరాలుగా నేను కంటిన్యూ అవుతూ వస్తున్నాను. స్టార్ హెల్త్లో చేరిన తరువాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? నేను 2014లో చేరకముందు ఒక ఇల్లు తీసుకుందామంటే ఆలోచనలు, ఎందుకంటే నాన్నగారు ఇచ్చిన సంపాదన కాకుండా నా స్వశక్తితో ముందుకు వెళ్ళాలని నేను ఆలోచన, ఎవరైనా ఆలోచన అదే చేస్తున్నారు. అప్పుడు తీసుకోలేకపోయాను. ఇవాళ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల గజ్వేల్లో ఒక పేరు ప్రఖ్యాతులే కాకుండా నాకు ఒక ఇల్లు, కారు, నా సొంతంగా
అన్నీ నేను సమకూర్చుకోగలుగుతున్నాను. అందులో కొన్నిట్లలో పెట్టుబడి కూడా నేను ముందరికి వెళ్ళడం. గజ్వేల్లో ఒక స్టార్ హెల్త్ బ్రాండ్ను, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే రాధాకృష్ణ అనే పేరును నేను హెల్త్ ఇన్సూరెన్స్లో ఉండడం వల్ల ఆ తృప్తి నాకు చాలా ఉన్నది. ప్లస్ నేను కూడా ఇప్పటికీ ప్రతి ఒక్క నా నిరుద్యోగులకు నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను. ఎక్కడో చూడకుండా స్వశక్తితో ముందుకు రండి. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్లో చాలా అవసరం అందరికీ ఉన్నది కాబట్టి అందులోకి రావాలి. ఏజెంట్స్ కూడా మోటివేట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ ప్రకారంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతవరకు ఉపయోగం అంటారు? నా అభిప్రాయం ప్రకారం ప్రతి విలేజ్లలో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో నెంబర్ 1లో 18 సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో కంపెనీ పనిచేస్తుంది. నేను 5,32,28,220 రూపాయలు 780 క్లెయిమ్స్ ద్వారా కంపెనీ ద్వారా నేను నా కస్టమర్లకు ఇప్పించగలిగాను. కంపెనీలో ట్రస్ట్ ఉంది, ఎలాబరేట్ ఉంది, ఫాస్ట్ సెటిల్మెంట్లో కూడా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ సెటిల్మెంట్లో కూడా నెంబర్ 1గా ఫాస్ట్ ట్రీట్మెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇందులో ఉన్నది. అందుకే స్టార్ హెల్త్ తీసుకోవాలని నా విన్నపం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను హెల్త్ ఇన్సూరెన్స్లో ముందుకు వెళ్ళడానికి నాకు ఒక ఇంకా నుంచి సపోర్ట్ ఎలా వస్తుందంటే, ఫ్యూచర్లో నేను ఇంటర్నేషనల్ ట్రిప్స్ అచీవ్ అన్నీ తిరగడమే కాకుండా నా వల్ల ఎంతోమందికి ఆర్థిక పరిస్థితి బాగుపడ్డందుకు మా ఇంట్లో రోజు మా పిల్లలు, మా అల్లుళ్ళు, మా చుట్టాలందరూ చూస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా చెప్పగలుగుతున్నారంటే, మా అబ్బాయి, మా అల్లుడు ఒక్కొక్కసారి నాతో చెప్పారు కొన్ని మీటింగ్లలో కూడా, మేము కూడా ఫ్యూచర్లో డాడీ లాగా, మా మామయ్య లాగా హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ముందుకు కొనసాగుతాము. ఏ ప్రైవేట్ జాబ్ కూడా మాకు వచ్చినా కూడా దాన్ని విడిచిపెట్టి కూడా ఫ్యూచర్లో హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఇంకా నాకు చాలా సంతృప్తితో ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా బలాన్ని సమకూరుస్తున్నారు. హ్యాపీ టు సెల్లింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? నేను చాలామంది అంటే మా రిలేషన్లో కానీ కస్టమర్ల దగ్గరికి పోయినప్పుడు, పాలసీదారుల దగ్గరికి పోయినప్పుడు అందరూ చాలా ఒకటే అభయం, నాకు అనేది ఏమీ కాదు అనేది అందరికీ నమ్మకం. ప్లస్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ కడితే అమౌంట్ రిటర్న్స్ కానీ ఆలోచిస్తారు. వాళ్ళందరికీ నేను చెప్పేది, ఎవ్వరి కూడా ఈ ప్రపంచంలో హెల్త్ ఇన్సూరెన్స్ వాడకపోవడం వాళ్ళ అదృష్టం. కానీ ఒక ఆర్థిక భరోసాను, ఆరోగ్యపరమైన ఆర్థిక భరోసాను ఉండడం చాలా వాళ్ళకు అవసరం. అలాగే ఏజెంట్లకు కూడా ఇప్పుడు ఎక్కడో చూడకుండా ఒక తమ కాళ్ళ మీద నిలబడి ఒక ఆర్థిక భద్రతను కల్పించడానికి ఉండాలని చెప్పేసి ప్లాట్ల మీద, బంగారం మీద, ఇండ్ల మీద వాళ్ళందరూ పెడుతున్నారు. ఆ పెట్టుబడులు పెట్టండి. బట్ మీకు చిన్న అమౌంట్తో, ఒక సంవత్సరానికి చిన్న అమౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థిక రక్షణ కల్పించాలంటే అది కంపల్సరీ మీకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి నేను సవినయంగా కోరుకుంటున్నాను.